కూలీ రేట్లు పెంచకపోతే పనులు బంద్ చేస్తామని జీసీసీ హమాలీలు హెచ్చరించారు. పాడేరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన హమాలీలు 14 నెలలుగా వేతనాల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాకు ₹3 పెంచాలన్న హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్టేట్ సమితి సభ్యుల్ని ప్రధానంగా ఈరోజు ఏదైతే కొండకోణలో పనిచేస్తున్న ఈరోజు జీసీసీ హమాలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో నేటి వరకు కూడా 14 నెలలైనా కూడా వీళ్ళ తాలూకు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు అనేది ఈరోజు కూడా పెంచట్లేదు. ఈరోజు నిత్యావసర వస్తువు ధరలు అనేది ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఈరోజు ఎవరైతే షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇతర రంగాల్లో పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా 6 నెలలకు ఒకసారి డిఏ పెంచుతున్నారు. కరువు బచ్చి పెరుగుతుంది. అది 12%, 14%, 16% అనేది పెరుగుతుంది. నేటి వరకు వీళ్ళకు 2.5 సంవత్సరాల అగ్రిమెంట్ తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలు ఎన్నిసార్లు నిత్యావసర ధరలు పెరిగినా కూడా వీళ్ళకి అనేది ఈ అగ్రిమెంట్ అనేది చేయట్లేదు. దీనివల్ల వీళ్ళకి వస్తున్న ఆదాయం కూడా రోజు రోజుకు కూడా తగ్గిపోతుంది. రెండోది వీళ్ళు బస్తాలు మోయడం వల్ల, ఇప్పుడు కింటా బస్తాలు ఏవైతే మోయడం వల్ల వృద్ధాప్యం కూడా రోజు రోజు దిగజారుతుంది. అంటే 60 సంవత్సరాలు ఈరోజు గవర్నమెంట్ అనేది 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ అనేది పెంచింది. 58 నుంచి 4 సంవత్సరాలు పెంచి 62 సంవత్సరాల దాకా తీసుకొచ్చింది. వీళ్ళు 50 సంవత్సరాలకి రిటైర్ అయ్యే పరిస్థితి అనేది ఉంది. వీళ్ళు మంచాన పడుతున్నారు. కనీసం చాలామంది లారీలు వెళ్ళి లోడింగ్ ఎక్కడైతే డంప్ చేయాలో డంప్ చేసే దగ్గర కొంతమంది ప్రమాదాలు చనిపోవడం కూడా జరిగింది. అటువంటి చనిపోయిన ప్రతి కళాశీకి కూడా 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎక్స్రే ఇవ్వాలని, అలాగే సహజ మరణం ఎవరైనా చనిపోయినా 5 లక్షలు ఇవ్వాలనేది ఒక చట్టం అనేది కూడా చేయాలని, వీళ్ళకి PF-ESతో కూడిన గ్రాడ్యుటీ కూడా ఈరోజు ఏదైతే వీళ్ళు వృద్ధాప్యం అయ్యి రిటైర్ అయిపోయిన స్టేజ్కి అనేది గ్రాడ్యుటీ ఫలితంగా ₹1,00,000 ఇవ్వాలనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కళాశాలలు ఎవరైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలు జీసీసీ కళాశాల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకరోజు సమ్మె కూడా చేస్తాం. దానికి వీళ్ళు హామీ ఇచ్చి హామీని అనేది విరమించారు తప్ప కానీ నేటి వరకు కూడా ఇది ఒక అమలు చేయలేని పరిస్థితి అనేది ప్రభుత్వం అనేది ఉంది. ఇవి ఒకసారి మనం ఆలోచన చేయాలి. వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళ జీతాలు అనేది లక్షలాది రూపాయలు పెంచుకుంటున్నారు. వీళ్ళు టీఏ కానీ డిఏ కానీ అన్నీ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి రిటైర్ అయిపోయిన కార్మికులు 2002 నుంచి పెన్షన్ తీస్తారు. వీళ్ళకి జీవితాంతం కూడా ₹50,000 పెన్షన్ వచ్చే విధంగా కూడా, అంటే ఎంపీగా గెలిస్తే 50,000, రెండోది ఎమ్మెల్యే గెలిస్తే ₹50,000 దాకా కూడా ఈరోజు పెన్షన్ అనేది ప్రజల సొమ్ము అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. మరి ఆ విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేటప్పుడు కళాశాలలు అనేది ఈరోజు ఎవరైతే సివిల్ సప్లై సౌక డిపోలకి మరి సరఫరా చేస్తున్నా ఈరోజు ఏదైతే బియ్యం కానీ పప్పు కానీ ఏవైతే ఈ దినుసులు ఉన్నాయో ఈ దినుసుల మీద పనిచేస్తున్న కార్మికులు మీరు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ఏఐటీస్గా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని తొందరగా సమస్య పరిష్కారం చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున అంచెలంచెలుగా పోరాటాన్ని ఉధృతం చేస్తానని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. పనిచేస్తున్న ప్రజలకి ఆహార ధాన్యాల సరఫరాలో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్న హమాలీలు అనేది జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్కి కానీ జీసీసీలో పనిచేస్తున్న హమాలీస్కి కానీ కూలీ రేట్లు పెంచకుండా గత 14 నెలల నుంచి కూడాను వాళ్ళని చాలా ఇబ్బందులు అనేది ఈరోజు గురి చేస్తూ ఉన్నది. దాదాపు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అనేది కూలీ రేట్లు అనేది పెంచాలి. చాలా నామమాత్రంగానే కూలీ రేట్లు అనేది క్వింటా బస్తాకి అనేది ఇటీవల కాలంలో ₹3 అనేది పెంచడం అనేది జరిగింది. కానీ 14 నెలల నుంచి కూడాను వాళ్ళకి జీవో అనేది విడుదల చేయకుండా ఈరోజు ఇబ్బందులకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. జీవోను విడుదల చేయకపోతే కూలీ రేట్లు అనేది అమలు కావు. అందువల్ల ఏంటంటే కూలీ రేట్లు అనేది ఇప్పటికైనా జీవోను విడుదల చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది డిమాండ్ చేస్తూ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా నిర్వహించడం జరిగింది. ఒక రోజు అనేది బంద్ నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది సివిల్ సప్లై ఎండీ కానీ కమిషనర్ కానీ అలాగే మినిస్టర్ గారు కూడా వెంటనే ఇన్వాల్వ్ అయ్యి మీరు అనేది బంద్ని అనేది విరమించండి, వెంటనే కూలీ రేట్లు పెంచుతూ జీవోను విడుదల చేస్తామని హామీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. హామీ ఇచ్చే ఈరోజుకి 15 రోజులు అయ్యింది. దిక్కుముక్కు లేని విధంగా ఈరోజుకి కూడా జీవోను విడుదల చేయలే. ఒకవేళ కానీ ఇదే పరిస్థితి వచ్చి దీర్ఘకాలికంగా మీరు ఇదే వంకుపట్టతోటి వెంటనే జీవోను విడుదల చేయకుండా వాళ్ళ కూలీ రేట్లు పెంచకుండా ఇంకా కాలయాపన చేసినట్లయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జీసీసీలో పనిచేస్తున్న హమాలీసీ కానీ సివిల్ సప్లైస్లో పనిచేస్తున్న హమాలీసీ కానీ ఒక కార్యాచరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా నిర్ణయించుకుంటున్నాం. దాని ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క బస్తాను కూడా ఎత్తడానికి వీల్లేదు, దించడానికి వీల్లేదు, పనులు అనేది పూర్తిగా బంద్ చేయడానికి కూడా వెనకాడే సమస్య
సమస్య లేదని సందర్భంగా మేము తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కళాశాల పట్ల చిన్న చూపు అనేది వైఖరి మానుకొని వెంటనే మినిస్టర్ గారు, సివిల్ సప్లై కమిషనర్, ఎండి హామీ ప్రకారంగా జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.